దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానీయ సంఘ కాపాదికి, అర్థములు వచ్చిన భాస్కర్ రావు పాస్టర్ రాయలకు వచ్చిన దేవుని బిడ్డలకి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు దూర ప్రాంతము నుండి దేవుని వాక్యము ఆలగించిన దేవుని బిడ్డకి అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. మనము నేర్చుకున్న విషయం మీరందరూ మర్చిపోలేదు అనుకున్నారు. 1000 ఏంటో పరివాళ్ళ గురించి మనము నేర్చుకున్నారు. ఒక పరివాళ్ళ గురించి నేను కొన్ని మాటలు ముందుకు చెప్పారు. ఒక 6 విషయాలు మీకు చెప్పారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తున్నాను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి ఆ పరివాళ్ళ దినములు ఎవరెవరు ఉన్నారని నేను మొదటి చెప్పారు. ఒకటి క్రీస్తు తన యెరూషలేములో కూర్చోబడి పరిపాలన చేసినాడు. రెండవది సంఘము, మూడవది ఇశ్రాయేలు, నాలుగవది శ్రమలో హతసాక్షులు అయిన వారు అందరూ వస్తామని నేను చెప్పారు. వారందరూ ఏం చేస్తున్నారు? ఆ పరిపాలనలో పాలు పొందుతున్నారని చెప్పారు. ఈ లోకంలో జీవించిన దేవుడి బిడ్డలు, నీకు ఇచ్చిన తలందరూ నీ వ్యాపారం చేస్తే నమ్మకస్తుడిగా ఉంటే పరలోకంలో నీకు పరివారములకి స్థలం వస్తున్న స్థలం ఒక్కొక్క దేశం అంటే 5 పట్టణాలు, 10 పట్టణాలు, 1000 పట్టణాలు దేవుడు నీ నమ్మకం చూసి దేవుడు నీ చేతికి అప్పగిస్తుంది. ఏది పరిపాలన చేయడానికి. అది నాని చెప్పారు. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. దేవునికి స్తోత్రము. రెండవదేమో నేను మీకు ఏం చెప్పారంటే సాతాను బంధించిన విషయం గురించి నాకు చెప్పారు. మూడవదే సాతాను మాత్రం కాదు, సాతాను తోడుగా ఉన్న ఆ ఏజెంట్లన్నీ అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? బంధిస్తాను. 4 దేశంలో ఏ విగ్రహములు కూడా ఉండదు. అది ఏం చెప్పారా? చెప్పారు. విగ్రహములు దేశంలో ఏమి ఉండదు. ఏ దేశంలో కూడా పరిపాలన జరిగినప్పుడు ఈ విగ్రహములన్నీ దేవుడు ఏం చేస్తున్నారు? తీసివేసినట్టుగా నేను చెప్పారు. స్తోత్రం. 5వది నేను చెప్పారు ఏమనంటే ఇక్కడ శాతానికి సంబంధించిన కొందరు మంత్రాలు సిల్లింగ్ చేసిన వాడు, కర్ణ పిశాసులు, అటువంటి వాడు కూడా ఆ సమయంలో 1000 పరిపాలనలో ఉండదని నేను చెప్పారు. స్తోత్రం. 6వది నేను చెప్పారంటే దేవుడు తన సింహాసనం మహిమ గల సింహాసనం ఉంచబడుతున్నట్టు చెప్పండి. 7వది ఈరోజు చెప్పబడడానికి చూడండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములను యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. ఇప్పుడు నిదానములు ఒక మాట. నిదానం అంటే నిదానములు అంటే చెప్పండి, మీరు చెప్పండి. నాకు సరిగా తెలియదు, మీకు తెలుసు. నిదానములు ఏమో అవుతుంది, మారుతుంది. అవును కదా? ఆది కాండములు ఉంటుంది కదా, దేవుడు నిదానములు సెట్టింపబడినట్టుగా ఆది కాండములు మీరు చూస్తున్నారు కదా. దేవునికి స్తోత్రం. నిదానం అంటే ఈ పైన ఆకాశం గురించి దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఈ ఆకాశ మండలములకి ఒక మార్పు జరుగుతుంది. ఆకాశ మండలములకి మార్పు జరుగుతుంది. ఎందుకంటే 1000 పరిపాలన జరిగినప్పుడు ఆకాశములు కూడా పెద్ద మార్పు జరుగుతుంది అని దేవుడు వాక్యం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారండి? ఎందుకు ఆకాశముల పరిపాలన ఆకాశంలో ఒక మార్పు జరగడానికి ఉన్న కారణం ఏంటి? అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2, 3 వాక్యం చదివినప్పుడు మనకు అది తెలుసు. మీరు అది కూడా కలిసి చదవండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. వాయుమండలం విధానములు అని చెప్పిన వాయుమండలములు సంబంధించిన ఎవరా? అధిపతి. అప్పుడు సాతాను భూమిలో మాత్రం కాదు,
ఈ వాయుమండల పైన కూడా ఆడు నివసించుచున్నట్టుగా బైబిల్ చెప్తున్నారు. అందుకని ఈ 1000 ఏళ్ళ పరిపాలన దినములు దేవుడే చేస్తున్నారు. ఈ ఆకాశ మండలములకి కూడా ఈ విధానములకి కూడా ఒక మార్పు చేయబోతున్నారని దేవుని వాక్యలో స్తోత్రం కలిగిన గాక. ఎందుకనగా దేవుడు చేస్తున్నారు అనే ఒక కారణం ఉంది. దేవునికి స్తోత్రము. బైబిల్ కూడా మీరు సరిగా చూసినప్పుడు మనకు కనబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ప్రయాణం చేసి ఎడారిలకు వచ్చినప్పుడు పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారికి నడిపించినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. ఇప్పుడు రాత్రిలో ఆడికి ఏముంది? అగ్ని స్తంభంగా దేవుడు నిలబడండి. అప్పుడు ఆకాశంలో ఏముంది? చంద్రుడు ఉన్నారు కానీ తన ప్రజలకి నడిపించడానికి అది చాలదని తెలుసుకొని దేవుడు చేశారు. అగ్ని స్తంభానికి దేవుడు ఏం చేశారు? దేవుడు నిలబట్టారు. ఎందుకంటే తన పిల్లలు ప్రయాణములు ఎడారిలు ప్రయాణం చేసినప్పుడు బాగా నడవాలి, ఎడారిలు ఏమి ఆటంకంలో రాకుండా తన బిడ్డలు కొనసాగించాలని దేవుడు తెలుసుకొని వారికి ఏం చేశారు? అగ్ని స్తంభం పెట్టారు. అందుకని మీరు అనుకున్నట్టుగా మోసే ఇశ్రాయేలుకి పెద్ద నాయకుడు కదా కాదా? ఇశ్రాయేలుకి నాయకుడు ఎవరు? మోసే. మోస గారికి కొంచెం ఎక్కువ వెలుగు దేవుడు ఇవ్వలేదు. అవును కదా? పెద్ద దైవజనుడికి అలాగా కదా చేయాలి కదా. మీరు చేసిన వాళ్ళకే కదా. పెద్ద దైవజనుడికి ఏం చేస్తున్నారు? పెద్దగా చూస్తుంది. చిన్న దైవదాస అలాగే దేవుడి దృష్టి అలాగలేదు. అందరికీ ఏమవుతున్నారు? మోసగారు పెద్ద దైవజనుడు ఆయన కాబట్టి ఆయన ఇంటిలో పెద్ద వెలుగు దేవుడు పట్టలే. అందరికీ ఏమైంది? సమానంగా వెలుగు చూపించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా కొంత విశ్వాసులకి అర్థం తెలియదు. పెద్ద భాషలు చిన్న పెద్ద అయ్యారు, చిన్న అయ్యారు. అలాగంటే చిన్న అయ్యారు లేదు, పెద్ద అయ్యారు, అందరూ ఒక అయ్యారే. దేవునికి స్తోత్రం. మనకి ఎలాగంటే ఏమవుతున్నారు? కేటగిరీ ఉంది. అప్పుడు ఈ రోజు నేను బైబిల్ చదివినప్పుడు బైబిల్ ఎలాగ ఉందో కదా స్తోత్రం. 116 కీర్తనలు అవునా అనుకున్నాను. అదే అనుకున్నాను నేను. 116లో పెద్దలు చిన్నలు భక్తులు అని రాయబడి ఉందో చూడండి. 116 చిన్నలేని చూడండి ఒకసారి దొరికిందా చూడండి. బట్ వాక్యం మీరు నేను అధ్యాయం చెప్పారు. అధ్యాయం లేదు కీర్తనలకి అధ్యాయం. చిన్నలేమి పెద్దలేమి అప్పుడు భక్తుల మధ్యలో ఏముంది? భక్తులు అదే విషయం. ఈ భక్తుల మధ్యలో ఎవరు ఉండండి? అదెందుకు? ఈ రోజునే చదివినప్పుడు అది నా మనసులో తగిలింది. ఎందుకు అలాగా దేవుడు చెప్పారు? స్తోత్రం. అతని వెనకలు నేను వెంబడి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పిన మాట అంటే అదని కారణం ఉంది. అలాగ చెప్పడానికి ఉన్న కారణం ఉంది. అందుకే దేవుడు అలాగ చెప్పారు. అప్పుడు సంగమా నేను చెప్పిన మాట ఏంటంటే చిన్నలు ఉన్నాయి, పెద్దలేమి. దేవునికి స్తోత్రం. అనగా దేవుడి దృష్టిలో పెద్ద భాష చిన్న భాష అలాగంటే లేదండి. పెద్ద విశ్వాసి చిన్న విశ్వాసి అని లేదు. అందరికీ దేవుడు ఒకే రీతిగా వెలుగు చూపించారు. స్తోత్రం. ఇప్పుడు ఆ అగ్ని స్తంభం దేవుడు చూపించండి. ఈ అగ్ని స్తంభం అని మీరే చెప్పినది ఏమంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదివినప్పుడు మీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ సరాపులు అని రాయబడింది. ఏంటండి? సరాపులు అని పదానికి ఈ అర్థం కూడా ఉంది. ఈ అర్థం అగ్ని స్తంభం కూడా ఒక అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. అది మన తెలుగులో కాదు, ఎబ్రాయ భాషలో అలాగంటే అర్థం ఉంది. దేవుని స్తోత్రం. అది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు దేవుడు వారికి ఎవరికి పంపించారు? సర్పములకి పంపించారు. ఏ సర్పం అండి? తాపకరమైన సర్పం. అంటే ఆ అర్థం అక్కడ కూడా ఉంది. ఏది? ఈ సరాపులకి ఆ అర్థం కూడా ఉంది. మూడవది ఒక అర్థం కూడా దేవునికి స్తోత్రం. మోసే ఈ తాపకరమైన సర్పం అందరికీ కాటినప్పుడు మోసే ఏం చేశారు? ఇత్తడి సర్పంలో అదిని కూడా అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ సరాపుల గురించి నేర్చినప్పుడు అలాగంటే అర్థంలో ఉంది. అది మనము
అర్థం తెలుసుకొని నేర్చుకుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అగ్ని స్తంభము వారికి దేవుడు నిలబడదేరా ఆకాశమని చూపించారు. ఎందుకంటే తన ప్రజలు ఎడారిలో నడిచినప్పుడు వారు ఎక్కడ పడిపోకుండా దొడ్రులకుండా వారికి వెలుగు దేవుడు చూపించినట్టుగా మనకు రాయబడుతున్నారు. తర్వాత పగటి వారికి ఏం చేశారు దేవుడు మేఘస్తంభం. ఎందుకంటే ఎండ ఎడారిలు భయంకర, అందుకని తర్వాత వచ్చినప్పుడు చెప్తాను, ఎడారిలు భయంకరమైన ఎండ, పైన నుండి ఎండ ఉంది, కింద నుండి వేడి ఎండ. ఎందుకంటే పైన ఈ నుంచి సూర్యులు ఉదించినప్పుడు భయంకరమైన ఎండ, భూమిలో ఉన్నదంటే ఎడారి మొత్తం ఏమండి ఇసుకే అండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండిపోతే వెంటనే చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం. కానీ తన బిడ్డలు అలాగే చచ్చిపోకుండా దేవుడు ఏం చేశారు? ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పండి, అలాగే చెప్పండి. అంటే అనగా 1000 సంవత్సరం పరిపాలన జరిగినప్పుడు ఆకాశ మండలములు కూడా ఒక మార్పు జరగబోతున్నారని బైబిల్ రాయబడినప్పుడు అది చదివినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతున్నారు. ఈ భూమికి మాత్రం కాదు, ఆకాశ మండలములు కూడా ఉన్న ఒక మార్పు జరిగినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వాక్యం కూడా చదవండి. అప్పుడు కొంచెం కూడా అర్థం మీకు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వాక్యం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన తొలగిపోయేను. అంటే ఆకాశ మండలం ఎలాగ ఉందండి? చుట్టబడిన గ్రంథం వలన ఏమవుతుంది? తొలగిపోయేను. ఆయన అర్థం అంటే ఆకాశములు కొన్ని ఏమంటే దేవునికి స్తోత్రము స్టెప్ ఉంది. దేవునికి స్తోత్రం. మెట్లు కాదు, దానికి ఏం చెప్తున్నారు? లేట్స్ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన తెలుగులో ఆ పదం నాకు అర్థం అవ్వలేదు. ఆకాశ మండలం మీకు ఏముంది? 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్, 4, 5 అలాగండి 5 లేయర్ ఉంది. దేవునికి స్తోత్రం. ఇదేమవుతుంది? మారిపోతున్న పొర అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగేదిగాక. అతనికి ఆ పొర పేరు కూడా నేను ఒకసారి కూడా చెప్తానండి ఇంగ్లీష్లో, మీరు కూడా చూడండి. దేవుడు మొదటి పేరు TRAPOSPHNER, ట్రోపోస్. ట్రోపోస్పియర్ మారుతుంది మొత్తం ఆకాశం మండలంలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఈ మహాశ్రమలు జరిగినప్పుడు పుస్తకము చుట్టినట్టుగా ఈ ఒక్క పొర ఏమవుతుంది? తొలగిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ రెండవదే పొర గురించి బైబిల్ సైన్స్ అని చెప్పిన మాట మీరు బాగా విన్నారు. దేవునికి స్తోత్రము. STRATOSPHERE, అది కూడా ఏమవుతున్నారండి? తొలగిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు దేవుడి సంగమా అప్పుడు రెండవది పొర కూడా ఏమవుతుంది? తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. మూడవదే ఓసన్ లేయర్ అని చెప్తున్నారు. ఓసన్ లేయర్ అంటే OZONELAYER, ఓసోన్ లేయర్. అది కూడా ఏమవుతుంది? అది ఉన్న కాబట్టి మనం ఇక్కడ బాగా కూర్చున్నారు అన్నమాట. ఏది? ఓజోన్ లేయర్. అది లేకపోతే మీరు నేను అందరూ ఇక్కడే ఎందుకు? అంటే సూర్యుడి నుండి ఆ కిరణాలు వస్తున్నారు కదా, ఆ కిరణాలు ఏం చేస్తున్నారు? అది మనము జల్లెడి ఉంది కదా మనకి, జల్లెడి అలాగండి ఒక లేయర్ ఇది. అప్పుడు కిరణాలు వచ్చినప్పుడు జల్లెడి లోపలలోడే ఎక్కడికి వస్తున్నారు? భూమి మీదకి వస్తున్నారు. అలాగా రాలేకపోతే ఏమవుతున్నారు అనుకో, క్యాన్సర్ వంటి రోగము నీ శరీరంలో. నీ కాలేజీలు చదివిన పిల్లలకి ఇదకి తెలిసి నేను చెప్పడానికి అక్కర్లేదు. మీరు కాలేజ్ చదివిన వాడైతే మీకు ఇదన్నీ అని అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు ఏమైందండి? పగిలిపోయింది. దేని వలన? ఈ వంటీల నుంచి వచ్చిన పొగ, పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చిన ఈ పొగలన్నీ మొత్తం వెళ్ళి పైకి వెళ్ళి ఓజోన్ లేయర్లు ఏమవుతున్నారు? తగిలిన కాబట్టి ఓజోన్ లేయర్ ఏమవుతున్నాయి? ఆ పగిలింది కాబట్టి ఓజోన్ లేయర్ పెరుగుతున్నారు, పగిలింది, పెద్దదవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాగ పెద్దదైన కాబట్టి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు పెన్నంగా వేడి ఎక్కడికి వస్తున్నారు? భూమి మీదకి వచ్చింది కాబట్టి క్యాన్సర్ వంటి. దేవునికి స్తోత్రం. అలాగంటే వ్యాధి, భయంకరమైన
ఎండ పెరిగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాదాపు మనకు ఒక ఈ ఎండాకాలంలో వచ్చినది ఏమంటే 35, 45 వరకు డిగ్రీ వరకు వేడి ఇప్పుడు వస్తున్నారు. ఎక్కడ మనం దేశంలో భూమి మీద, ఇక్కడ మాత్రం కాదు, ఇక్కడ కాదు, అదే వేడి అక్కడికే అంటే కువైట్ అంటే అంతే 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి వస్తున్నారు కువైట్లు అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే అంత తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న అంత భయంకరమైన వేడి అక్కడికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకు మాత్రము 35, 40, 45 వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా 2030, 40 లెక్కలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి వస్తుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పినప్పుడు ఎవరు స్తోత్రం కూడా చెప్పలేదు. 2040, 2050 వచ్చినప్పుడు ఈ భూమిలో వేడి ఎలాగా 100 డిగ్రీ అంటే నీకు అర్థమైందా? కారు మీద కాదు, నీళ్ళు ఉడకబెట్టడానికి అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి కావాలి. స్తోత్రం కలిగిన కాక నీళ్ళు మరగడానికి. స్తోత్రం. అలాగా నీ జీవితం ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అతను ముందుకు యేసయ్య వస్తే చాలా బాగుందట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఓసోన్ లేయర్ ఇప్పుడు ఏమవుతున్నారు? చిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. చిరిగినప్పుడు భయపడకూడండి దేవుని బిడ్డలారా. నాకొక్క విషయం బాగా తెలుసండి, దేవుడు రాకడ సమీపించారు. దేవునికి స్తోత్రం. మత్తాయి సువార్తలో దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, రాకడ సమయంలో మత్తాయి సువార్త 24వ అధ్యాయము, మత్తాయి తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము. ఈ 3 అధ్యాయము మీరు ఇంటికెళ్ళి చదివితే యేసయ్య స్వయంగా తన శిష్యులకి చెప్పిన 24 సూచన ఉంది. ఏంటండి? 24 సూచన ఉంది. 24 సూచనలో ఒక సూచన ఏంటంటే, సూర్యుడు చంద్రులు ఏముందండి భయంకరమైన వెలుగు కాదు, చీకటి కాదు. దేవునికి స్తోత్రం. సూర్యుడు చంద్రుడులు నలిపాగడం కాదు, దేవునికి ఎరుపు కాదండి, ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా రాయబడినట్టుగా. తెలుగులో ఆ పదము చూడాలి. మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు మీరు. 24వ అధ్యాయములకి రండి. అక్కడ యేసయ్య చెప్పిన వాక్యములు అలాగ రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశములు నక్షత్రముల సూర్యుడు చంద్రులు అదే దొరింది. చదవమ్మా. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందున శక్తులు కదిలింపబడును. అంటే ఆకాశములున్న శక్తి ఏమవుతున్నారు? కదిలిపోతున్నారని యేసయ్య చెప్పారు. అది మాత్రం కదా. లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వాక్యం కూడా చూడండి. లూకా సువార్త అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను ప్రదర్శించును, ఆకాశము నుండి మహా భయోత్సాపములను. ఆకాశములు ఏం చూస్తున్నారండి? మహా భయోత్పాతములను. భయోత్సవము అంటే 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 ఒక అద్భుతం చూడగలుగుతున్నారు. ఎక్కడ ఆ సూచనలు ఆకాశంలో ఏం కలుగుతున్నారండి? మహా సూచనలకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏంటంటే, ఈ ఓసోన్ లేయర్లు ఇలాగ జరిగినది దేవుడిది ముందుకు చెప్పారు. ఆకాశములు ఏమంటే భయంకరమైన ఆ తెలుగులో పదం ఏమంటామా? భయోత్పాతము కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇదన్నీ కనబడినప్పుడు మీ తల ఎత్తుకోవాలని యేసు ప్రభు చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఆకాశమండలిన్న ఈ పరద ఏమవుతున్నారని మారిపోయినట్టుగా నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. 4వది ఏమంటే, 4వ పరద పేరేనని చెప్తున్నారండి. IONOSPHERE అయనోస్ఫియర్. స్తోత్రం. ఇది కూడా ఏమవుతున్నారండి? మారిపోయినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 5వది కూడా నేను చెప్తున్న మాట వినండి. స్తోత్రం. EXOSPHERE ఎక్సోస్పియర్ అని చెప్పిన పరద కూడా ఏమవుతుంది?
తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇది అన్ని మారిపోయిన తర్వాత దేవుడు ఇంకొక పరద ఏం చేసిన సృష్టింపబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకనగా దేవుడు చేస్తున్నారంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు నడిపించినప్పుడు ఆకాశములు ఏం చేశారు? పగటి మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. దేవుని బిడ్డల కోసం ఆకాశములో ప్రత్యేకమైన ఒక పరద దేవుడు ఏం చేశారు? సృష్టించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు అర్థమైందో లేదా తెలియదండి. దేవునికి స్తోత్రం. భూమిలో మాత్రం మార్పు జరగడం మాత్రం కాదు, మనుషులు మాత్రం మార్పు జరగడం మాత్రం కాదు, ఆకాశ మండలములు కూడా ఏమవుతున్నారండి? మార్పు జరగబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పగలిలు ఎంతమంది, రాత్రులు ఎంతమందికి అర్థం అవుతున్నారు? దేవుడు ఏంటి పరిపాలన జరిగినప్పుడు ఆ అంతరిక్షములు, అది ఆకాశ మండలు కూడా మార్పు జరిగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడున్న చెట్టు గిట్టు మట్టి అన్నికి ఏమవుతుంది? మార్పు జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మహాశ్రమ దినములు ఏమవుతుందో ఎలాగ మారిపోయిందో, మారిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? ఒక కొత్త పరద దేవుడు ఏం చేస్తున్నారు? సృష్టింపబోతున్నారు. అంటే మనము ఇన్ని ప్రకటన గ్రంథం లెక్క వచ్చినప్పుడు కొత్త భూమి అని రాయబడి ఉంది. ఒక సంవత్సరం చెప్పొచ్చు కదా ఏంటంటే కొత్త భూమి. అప్పుడు భూమికి కూడా మొత్తం ఏమవుతుంది? ఒక మార్పు జరుగుతున్నారండి. అంటే ఈ వాక్యం చెప్పినప్పుడు అంటే ఇది పౌలు గారు చెప్పున్నారు ముందుకు. ఎప్పుడు అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 23 నుండి కిందకి ఒకసారి చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 20. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో 22 నుండి చదువు. అదే 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 సృష్టి యావత్తు ఇదివరకు ఏగా క్రియముగా మూలుగుచు వేదన పడుచున్నది. సృష్టి యావత్తు మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏగా క్రియతో ఏం చేస్తున్నారు? మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నారు. అంటే సృష్టి ఏమంటే సృష్టి యావత్ అంటే ఏంటి? సృష్టి సోదరు అక్కడ చెప్పినది భూమి గురించే చెప్తున్నారు. అంటే భూమిలో ఉన్న ఆదికాండం 1 అది అంటే సృష్టింపు 3 విధములండి. సృష్టింపును 3. ఒకటి దేవుడు దేవదూతలకు సృష్టించారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఆడికి నివసించడానికి దేవుడు ఏం చేశారు? భూమి సృష్టించారు. ఆ భూమిలో దేవుడు ఏం చేశారు అంటే ఆ దేవదూతలు తప్పు చేసిన కాబట్టి భూమి దేవుడు ఏం చేశారు? నీళ్ళతోని నింపారు. దేవునికి నింపిన తర్వాత నీళ్ళ మీద దేవుడు ఆత్మ ఏం చేశారు? అల్లాడిచున్నారని వాక్యం రాయబడింది. అల్లాడిచున్న భూమికి దేవుడు ఏం చేశారు? నీళ్ళు నుండి వేర్పరిచారు. నీళ్ళ నుండి భూమికి ఏం చేశారు? వేర్పరిచారు. ఒక పక్క భూమి, ఇంకొక పక్క నీళ్ళు అనగా దేవుడు వేర్పరిచాడు. వేర్పరిచిన తర్వాత ఆ వేర్పరిచిన అదే భూమిలో ఆదము అవ్వకి దేవుడు ఏం చేశారు? ఆదముకి అవ్వకి సృష్టించిన మునువు వారికి కావలసిన అన్ని దేవుడు ఏం చేశారు? సమకూర్చారు. ఏది సృష్టించారు? ఒకసారి చెప్పొచ్చు కదా ఏమేమి సృష్టించారు? సముద్రములు దేవుడు సృష్టించారు. ఓకేనా? సముద్రం అంటే మొత్తం అయింది కదా. ఓకే, 2 సముద్ర లోపల ఇంకేముంది? చేపలకి దేవుడు ఏం చేశారు? సృష్టించారు. వినయ ఏం చేశారు? దేవుడు అతడు ధర్మములన్న విత్తనము ఏం చేయాలి? దేవుడు ములచ్చి వచ్చిన కాకారని స్తోత్రం. ఏంటంటే ఫలం ఉంది కదా. అంటే 1 అధ్యాయం చూడండి. ఆదికాండం 1 అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండం 1 అధ్యాయం. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి తమ జాతిలున్న తమలో విత్తనములు ఏం చేసింది? ఫలమిచ్చి తమ జాతి ప్రకారం. అదండి దేవునికి తమ అంటే ఇప్పుడున్న జాతి వేరే. ఇప్పుడున్న జాతి తమ జాతిలు ఉన్నది కాదు. తమ జాతిలు అంటే అజాత జాతి. దేనికి ఉన్న జాతి ఇప్పుడున్నది ఎవరికి చెప్తున్నారు? సోదరు ఏం చేస్తున్నారు? ఇంటర్ప్రిట్ చేస్తే వీడికి అర్థం అవుతుంది. దేవునికి సోదరు అంటు కట్టారు. దేవునికి ఇప్పుడు మీరు తినడం మొత్తం ఏమందండి?
అదే ఇప్పుడు నీ తిన్న కోడికి ఏం లేదు, నీ కోడి మాంసం తింటున్నారు కదా, మీకు అందరికీ కుదరదు. అడిగి అమ్మ లేదు నాన్న లేదు, కోడికి ఏం లేదు. అదేంటి పాస్టర్ గారు ఎలాగ అన్నారు నేను అడుగు, ఎప్పుడు అన్నాడు? నాకు అడగలేదు కదా, ఎందుకు అడిగి అమ్మ లేదు నాన్న లేదు ఎలాగా? ఇంజటం కాదు, ఈ కోడి మట్ట గుట్టు ఉంటుంది కదా, ఆ గుట్టుకి తీసి దానికి కావలసిన ఒక కోడి ఎలాగా గుట్టు మీద పొదుగుతున్నారు, అలాగా అంత వేడి ఎంత కావాలో అంత వేడి కరెంటుతో పెట్టి దానికి ఏం చేస్తున్నారు, పొదిగి బయటకు వస్తున్నాడు, ఎవరు లేదు. అదే నీకు నచ్చింది, అమ్మ లేదు లేదు. అందుకే భూమి ఏమైంది, శాపగ్రస్తమైంది. ఎందుకు ఏం చెప్పారు కదండి, బైబిల్ చెప్తున్నట్టు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథములు ఎక్కడ ఉందండి? నేను కూడా చూస్తానండి. దేవునికి స్తోత్రం. ఇది జాతి కాదు రాజు. ఇరవై 24వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఒకసారి కూడా చదవాలి. 5వ వాక్యం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చేశారు? అతిక్రమించారు. కట్టలను మార్చి నిత్య నిబంధన మీది ఉన్నారు. కట్టలు ఏం చేశారు? దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఈ లోకము అపవిత్రం అవ్వడానికి ఒక కారణములు నీయే. దేవుడికి నిత్యమైన కట్టలేయండి, దేవుడికి నిత్యమైన కట్టలేండి. తమ జాతిలున్న ప్రకారంగా విత్తనం ఏం చేయాలి? మొలచి రావాలి. స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఎలాగ అవుతున్నారు? హైబ్రిడ్ అన్ని నీ తిన్న మొత్తము హైబ్రిడ్. దేవుడికి స్తోత్రం. మనిషిని ఏం చేశారు? దేవుడు నిత్యమైన కట్టలు ఏం చేశారు? మనుషుడు తీసివేశారు, అది మార్చారు. దేవుడు చెప్పారంటే తమ జాతిలో ఉన్నదే ఈ భూమిలో తిరిగి వచ్చిన కాకంటే అది కంటే 1:11 మర్చిపోకూడదండి తల్లి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది తమ జాతిలో ఉన్న చెట్టులు అన్ని ముളచి రావాలి. ఇప్పుడు అది మనిషిని ఏం చేశారు? అది కృత్రిమంగా మార్చారు. అది వేరే ఒక విధంగా అంటే ఇప్పుడు ఒక చెట్టు అనుకో, ఒక్క మామిడి చెట్టులు 10-20 రకాలు మామిడికాయ ఏమవుతుంది? కొడుతుంది. మీకు అర్థమవుతున్నారు? మీరు అర్థమవుతున్నారు? ఒక్క మామిడి చెట్టులు ఒక్క రీతి కాదు, రకరకాలు పళ్ళు అక్కడే పోతుంది. దేవునికి ఎలాగా మనుషులు చెయ్యిన పని, దేవుడు చెయ్యిన పద్ధతికి మనుషులు ఏం చేశారు? మార్చిన కాబట్టి భూమి ఏమైంది? అపవిత్రమైంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీరే తిన్న ఈ చికెన్ ఉంది కదా, ఒక కోడి పెద్దది 1 కేజీ రావాలంటే దాదాపు దానికి 2 సంవత్సరం కావాలి. ఎన్ని సంవత్సరము? నీ పారం కోడి ఉంది కదా, 45 రోజులు లోపల అది 3 కేజీ వరకు వస్తుంది. 45 రోజు 50కి వచ్చిన అనుకో, అది చచ్చిపోతుంది. ఎలాగా? ఎందుకు? అదిలో ఆ శరీరములకి ఏం చేసి యాంటీబయాటిక్ ఏం చేసి ఇంజక్షన్ వేస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారు? ఆ కోడి ఏమవుతుంది? లాభం. అందుకని కొందరు తిని ఇలాగా ఆ కోడి నడిచినట్టుగా మీరు చూడలేదు కదా, కోడి ఎలాగ నడుచున్నారు. అందుకే అందరికి అదే నచ్చింది. ఏది? అది తినకూడదని మొబైలు పెద్ద డాక్టర్ చెప్తున్నారు, కానీ ఎన్ని చెప్పినా కానీ చావడానికి నీ రెడీగా ఉంది. తినండి, వెంటనే పరలోకం వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది. తినండి. దేవునికి స్తోత్రం కలిగింది.
అప్పుడు భూమి ఏమవుతున్నారు? మార్పు జరిగింది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆకాశ మండలం మారినట్టుగా భూమి కూడా మార్పు జరిగింది. ఇప్పుడు అది జరుగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని దేవుడు నేను వెయ్యండి పరిపాలన జరిగినప్పుడు ఆకాశములు ఏమవుతున్నారు తల్లి? మార్పు జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆకాశములున్న పరద ఏమంటే పుస్తకము చుట్టినట్టుగా ఏమవుతుంది? చుట్టిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ అంతరిక్షంలో కూడా మార్పు జరుగుతున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా 8 చూడండి. 8 విషయం యెషయా గ్రంథము 30 అధ్యాయము 26 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 26 వాక్యం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలు బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఏంటి అర్థం అంటే ప్రకాశములకు కూడా మార్పు జరుగుతుంది. హలో, ప్రకాశములకు కూడా ఏం జరుగుతుందండి? ప్రకాశం జరుగుతున్నారంటే ప్రకాశము దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కూడా భూమిలో సూర్యుడు ఉదయించినప్పుడు ప్రకాశం భూమిలో వచ్చిందా? భూమిని పడుతున్నారు అన్ని చోటలు. ఎవరికి నాకు చెప్తున్నారు? మీరందరూ మీరందరూ స్కూల్లో వచ్చావే తోడది లెక్క. ఎందుకంటే ఎవరికి నాకు చెప్తున్నారే నాకు తెలియదు. అంటే ఆయనకి తెలియదండి. ఇదేంటి ఎవరు చెప్తున్నారు? ఏదో స్కూల్కి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. దేవుని కాలేజీలో అనేది నేను నీ వల్ల నేను కూడా కాలేజీకి వెళ్ళలేదు. అందుకని నాకు దాన్ని తెలుసు. మీకేం చేస్తున్నా? తినడం పడకడం ఇదే తప్ప వేరే ఏం చేయలేదు. సీరియల్ సినిమా ఇదే చూస్తున్నాడు. అంటే జీవితంలో బ్రతికితే జనరల్ నాలెడ్జ్ కొంచెం నేర్చుకోండి. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు చెప్పండి. అప్పుడు ప్రకాశం ఏమవుతున్నారు? ఓ సూర్యుడు చంద్రుడు ఉదయించినట్టుగా అంటే ఎక్కువ ప్రకాశము భూమిలో ఏమవుతున్నారు? ప్రకాశిస్తారు. ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎందుకు స్తోత్రం చెప్పారంటే నీకు అది లేదు. ఈ ప్రకాశం వస్తే ఏంటి లాభం? నీ కాలేజీలో చదివారు నిన్ను కొత్తగా చూసారు. నాకు తెలియదు. పోనండి. నీ చెప్పు. నీ కాలేజీలో వెళ్ళారు వెనకలు ఎందుకు ప్రకాశం ఎక్కువ వస్తే ఏమవుతుంది? ఓడి గుట్టు అటు చెట్టుకి అన్ని మంచిది. చెట్లకి ఏమవుతుంది? అది ప్రకాశం ఎక్కువ వస్తుంది. చెట్లకి ఏమవుతుంది? ప్రకాశం లేకపోతే నీ చెట్టు మొత్తం ఏమవుతుంది? చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అప్పుడు దేవుడు 1000 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు సూర్యుడు ప్రకాశం బాగా తెలియదు, చంద్రుడు ప్రకాశం కొంచెం చూస్తున్నారు. ఆ టైంలో మనకు ప్రకాశం ఏమవుతుంది? ఎక్కువ ఎంత ఉంది ఆ వాక్యములు? సూర్యుడి ప్రకాశము 7 దినముల వెలుగు ఇదొక అండర్లైన్ ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ఏటమ్మా? 7 దినములు ఆయన అర్థం నాకు చెప్పండి. అది నాకు చెప్పండి. అది 7 రోజుకున్న వెలుగు ఒక రోజు దొరుకుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు కరెంటు పోయినట్టుగా పోవద్దు. అది స్తోత్రం కలిగిన. ఏంటి పని అంటే 7 రోజులు ఎంత వెలుగు వస్తున్నారు? అదొక్క రోజు. అది ఒక్క రోజు కాదు, 1000 రోజు దొరుకుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎంతో మందికి అర్థమైందండి, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే 1000 ఏళ్ళ పరిపాలన సమయంలో సూర్యుడి అమ్మ వాక్యం పూర్తిగా చదువుతండి. 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలు బాగు చేయదు. అర్థం ఉందండి. గాయం ఏం కట్టినా కట్టి ఎందుకు గాయం కట్టరు? గాయం కట్టడానికి కారణం ఏంటిది? దాని ముందే రాసిందిగా. గాయం కట్టరు కదా, అక్కడ తప్ప వెతికితే దొరకదు. దేవునికి స్తోత్రం. దేవుడు గాయపరిచిన వాడు ఉన్నారండి. గాయపరిచిన దేవుడే. ఎవరికి? అక్కడ ఉంది, హోషేయ గ్రంథములు ఉంది అది. అవునా?
కాదు కాదు, అది మీరు ఇప్పుడు చెప్పినది అది యోగ గ్రంథములు రాయబడినది 5వ అధ్యాయంలో. సరే, అది కాదు. హోషేయ గ్రంథములు 6వ అధ్యాయం కదా, 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడండి. మనము యెహోవా యొద్దకు మరుదుము రండి, ఆయన మనలను చీల్చి వేసి, ఆయన మమ్మల్ని ఏం చేశారు? గాయపరిచారు. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చెప్పాలి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను చిరిచారు, దేవుడు నిన్ను ఏం చేశాడు? బాగుపరచాడు. అది ఇశ్రాయేలు గురించే చెప్తున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు గాయపరిచాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశాడు? గాయపరిచి ఆ గాయం దేవుడు కట్టిన సమయం 1000 సంవత్సరం పరిపాలన దినములు. స్తోత్రం కలిగిన గాక. బైబిల్ అలాగే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ బైబిల్ స్టడీ ఇక్కడ నేర్పించడం. ఎందుకంటే బైబిల్ కొంచెం అర్థం తెలియాలి. అందుకని ఇప్పుడు కొందరికి ఇప్పుడు కూడా బైబిల్ సరిగా ఇదే అర్థం అవ్వలేదు పోనట్టి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే దేవుడు గాయపరుస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే యెషయా గ్రంథంలోకి తిరిగి రావాలి. తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేసి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్లుండును. ఆమె చెప్పాలి కదా స్తోత్రం. అప్పుడు ఆనాడులో సూర్యుడు చంద్రుడు ఏమవుతున్నారండి? ప్రకాశిస్తుంది. ఎలాగా ప్రకాశిస్తుంది? 7 రోజుల ప్రకాశం 1 రోజు అని మీరు అనుకున్న 1 రోజు కాదు, 1000 ఏళ్ళ వరకు అదే ప్రకాశం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అప్పుడు ప్రకాశం ఇచ్చినది సూర్యుడు కదా. ఇప్పుడు ప్రకాశం ఇచ్చినది ఎవరు? అప్పుడు ప్రకాశం ఇచ్చిన సూర్యుడు చంద్రుడు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడే. అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన స్తోత్రం కలిగిన కాక. అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనలు ఏమవుతున్నారంటే దేవునికి స్తోత్రము వెలుగిస్తారు సూర్యుడు చంద్రుడు. ఇప్పుడు ఇచ్చిన కంటే 7 రెట్టింపు వెలుగు ఇస్తుంది. ఇప్పుడు భూమిలో వెలుగిచ్చిన వారెవరు? పోనండి మీరు మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త లెక్కనండి. మత్తయి సువార్త 5:14 అది ఏడుకి తెలియదు. లోకములకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు లోకానికి ఏమండి? ఆయన ముందుకు దేవుడు ఒక మాట యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8 ఇదనక కంఠసరగా నేర్చుకున్న వాక్యం 8:12. నేను లోకానికి లోకములకు వెలుగును. అది ఎన్ని సంవత్సరం ఉండేది ఆ వెలుగు? పాస్టర్ మీరు చెప్పండి. ఆ వెలుగు ఎన్ని సంవత్సరం ఉండేది? 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం ఆ వెలుగు ఉండదు. యేసయ్య 3.5 సంవత్సరం సువార్త ప్రకటించి వెలుగిచ్చారు. తర్వాత ఆ వెలుగు ఏమైంది? చెప్పండి. ఆ వెలుగు ఏమైంది? ఆ వెలుగు ఏమైంది? 3.5 సంవత్సరాలు వేసే వెలుగిచ్చేసి ఏమైపోయారు? ఆరోగ్యం ఆరిపోయిందండి. చెప్పండి. ఆరోగ్యం ఆ వెలుగు ఏమైంది? ఆరిపోయింది చెప్పారు యేసయ్య చెప్పారు నేను లోకానికి వెలుగు. అది తర్వాత యేసు చెప్పారు శిష్యులకు చూపించి చెప్పారు మీరే లోకానికి ఈ వెలుగు ఏమవుతుంది? 3.5 సంవత్సరం ఏమవుతుంది? ఆరిపోతుంది. ఇంకా లోకానికి వెలుగు ఎవరు చూపించాలి? నీ మునుపుట్టు ఎలాగంటే వారు చీకట్లో ఉండేవాళ్ళం. ఎపిసి పత్ర 5:8 మునుపటి మీరు ఎలాగా ఉండేవారు? చీకటి. ఇప్పుడు ఆ చీకటి నుండి నీ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు నీ వెలుగు సంవత్సరం చెప్పాలి. ఎవరికి చెప్తున్నారు? ఆయన ఈ 13వ వాక్యంలోకి ఉంది. మత్తయి సువార్త 5:13 వెలుగు, అలా 14 వెలుగు, 13 ఉప్పు. అవును కదా? ఎవరికే చెప్తున్నారు ఇది? 5:13-14 ఉప్పు. రైట్. చెప్పండి. ఏం చెప్పారు? ఈ లోకానికి ఉప్పు. తర్వాత ఏం చెప్పారు? అలాంటి రండి ఇలాగ చెప్పడానికి కారణం వెలుగు ఉప్పు అని చెప్పడానికి కారణం ఏంటిది? మీరు లోకానికి వెలుగు ఉప్పు అని చెప్పడానికి కారణం అంటే అర్థం ఏంటంటే వెలుగు నీ చుట్టుపక్కల వెలగాలి. అది అర్థం. అవును కదా?
నీ ఉప్పు అయితే ఉప్పు నీలోని ఉప్పు వేరొకరికి ఏమవ్వాలి? రుచి రుచి తెలుసు. కాదు. నాకు అది నీకు అదే చెప్తాను, నాకు తెలుసు, అదే మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. అజిత్ మన మన దేవుని లక్ష్మి ఇక్కడి నుంచి కొన్ని మామిడికాయ ఇచ్చారు, పచ్చ పచ్చది. అదేం చేశారంటే అది కట్టి చేసి అది నొప్పులేసి కూరేసారు. అది నాకు మిరపకాయలు ఏదో ఇచ్చారు, నాకు తెలియదు. అది ఇప్పుడు కూడా అది ఊరుతున్నారు దేవునికి. ఈ ఉప్పు మొత్తం ఏం చేశారు? లేదా మామిడికాయ పీకి మామిడికాయ లోపలికి ఉప్పు ఏమైంది? దూరింది. నీ కూడా అలాగే దూరాలి. అందరు దూరుతున్నారు. అదే మీరందరూ ఉప్పు గురించి అదే చెప్పుకున్నారు, నీ రుచి గురించి. అది రుచి కాదు, ఎందుకంటే పెద్ద మ్యాటర్ అదే. నీ ఉప్పు అయితే నీ ఏం చేయాలి? వారి నీలోనికి రాదు, వారి నీలోని ఉన్న రసం వాళ్ళలోకి వెళ్ళాలి. ఉప్పు రసం. అప్పుడు ఈ రసం పోతే ఏమవుతుంది? ఉప్పు రసం పోతే, ఉప్పుకున్న సత్తు పోతే దేనికి పనికి వస్తాయి? కర్ర పట్టుకొని చౌటి పర్రా తక్కువ కలడానికి కాదండి. వాటి గారి 10 వాక్యం చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత లేకపోతే నీళ్ళు దూరుతుంది. నేను చెప్పినాడు దూరకపోతే నీళ్ళు దూరుతుంది. ఆ తొక్కుతున్నారు, దూరుతున్నారు ఒకటి అమ్మా. నేనేం చెప్పాలి? నువ్వు ఉప్పు రసం ఇవ్వాల్సిందా? నువ్వు ఇవ్వకుండా నీలోని ఉప్పు రసం ఇవ్వట్లేదు కాబట్టి. అదే నీ భర్త నీ మీదకి దూరడానికి నీ సరిలేదు, నీ అందులోనికి ఏం లేదు. ఉప్పు రసం దొరకట్లేదు ఆయనకి. తొక్కేస్తాడు ఉప్పు రసం ఎత్తదని. నీలోని రసం ఎవరికే వెళ్ళాలి? ఆ భర్తలోని. అందుకని భర్త నేను తొక్కడం దొరకట్లేదు ఉప్పు రసం, అందుకే తంతున్నాడు ఉప్పు రసం తయారు. అంటే భర్తలో ఉప్పు నీలోనికి రాదు, అందుకని నీ భర్తకి తిట్టుతున్నారు అన్నమాట. ఎవరికి నేను చెప్తున్నారు అర్థం అవ్వలేదు. కథ విన్నట్టుగా కూర్చున్నారు. దేవుడికి చోటు పోనండి. అలాగంటే లేని మీరు కూర్చున్నారు, సంతోషం. దేవుడికి హలో, నేను చెప్పిన మాట ఏమంటే దేవుడి బిడ్డలారా, ఆనాడు ఏం చేస్తున్నారంటే సూర్యుడు చంద్రుడు వెలుగు ఏమవుతున్నారు? 7 రెట్టింపు అవుతున్నారు. అలాగా ఈ లోకములు కూడా నీ ఏం చేయాలి? వెలుగు చూడాలి, ఇది చూపించాలి. నీ ఏం చేయాలి? వెలుగుని చూపించాలి. స్తోత్రం కలిగిన కాక. లేదా సమయం అయింది, 6 మినిట్లు కూడా ఉంది నాకు ముగించడానికి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేనంటే దేవుడు సంఘ బిడ్డలందరూ అంటే బిడ్డలు వెలుగు, సంఘం కూడా వెలుగు. అంటే అలాగే బైబిల్ రాయబడి అంటే ప్రకటన గ్రంథము 1 అదే చదవడానికి సమయం లేదు. 7 స్తంభముల మధ్య దేవుడు ఏం చేస్తున్నారు? చదవద్దండి. 7 స్తంభముల మధ్య దేవుడు దీవ స్తంభముల మధ్య దేవుడు ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. ఎవరు? స్తోత్రం కలిగింది. అంటే గూడారం లోపల ఏముందండి? దీవ వృక్షం ఉంది. గూడారం లోపల ఆ దీవ వృక్షం ఎన్ని ఇది ఉంది? కొమ్ములు ఉంది. నీ చెప్పచ్చు వాళ్ళు కదా అడగ 7 స్తోత్రం. 7 అయింది. 7 ఆ కొమ్ములు ఉన్న దీపం ఏం చేయాలి? నిత్యం వెలుగుతూనే ఉండాలి. నిత్యము వెలగడానికి ఏం వెయ్యాలి? నూనె ఒకటి. రెండవది ఏం కావాలి? ఒత్తు. ఆ ఒత్తు ఇలాగ వెలిగి కొన్ని దినముల తర్వాత ఏమైనప్పుడు ఇశ్రాయేలీల మహాయాజకుడు ఉంది, ఆయన చేతిలో ఒక కత్తిగా ఉంది. కత్తి చేయడం కాదు, ఇలాగ పైకి ఇలాగ ఏం చేస్తున్నారు? ఎందుకు అలాగ పైకి ఎక్కుతున్నారు? మళ్ళీ వెలగడానికి. ఎన్నిసారి పైకి ఎక్కారు కానీ ఇప్పుడు కూడా నీ వెలగల. ఎన్నిసారి దేవుడు నిన్ను ఏం చేశారు? పైకి ఎత్తున్నారు కానీ నీళ్ళు మాత్రం వెలగలేదు. చివరికి ఏం చేయలేదు, వెలగలేదు. కత్తిరియతో ఏం చేశారు? అతను ముందుకు పైకి ఎక్కితే బాగుంటాయి. దేవుడికి స్తోత్రం. నేను అమ్మ అప్పుడు మనకేంటే కిరోసిన్, అది కిరోసిన్ కదా ఇస్తున్నారు. కిరోసిన్ ఒక గుడ్డిలు పెట్టేసి ఏం చేశారు? అదే దీపం చూసారు. అప్పుడేమవుతుంది? ఇది అప్పుడు కత్తిరేకి ఎత్తుకోలేదు. ఇది లోపల ఉన్నది చిన్నది అయినప్పుడు ఏమో అమ్మ ఏం చేస్తున్నా నోటుతోని కదా, పళ్ళుతోని, నోటుతోని ముద్దు పట్టుతున్నారు. స్తోత్రం కలిగిన పళ్ళుతోని ఏం చేస్తుంది? లాగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన నీ సరి అయిన రీతిగా నీ వెలగలేకపోతే దేవుడు నిన్నేం చేస్తుంది? లాగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు ఉప్పు నీ అక్కడికి ఉప్పు ఏం చేయాలి? ఆ మనుషులకు దూరిపో, వెలుగు నీ చుట్టూ ప్రకాశించేది. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి.
ఒక వాక్యం కూడా చదివిన మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథము ఫిలిప్పీ గ్రంథములకి 2వ అధ్యాయం 14-15 వాక్యం చదవండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిత్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యముని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనం అంటే నాకు తెలిసి రాదు, అది ఏ జనం అంటే పైకి రాయబడింది. నిరపరాధులు కాదమ్మా, 14 వాక్యం చదవ, నేను కొడతాను. నేను మీరు మూర్ఖమైన ఒకటి వక్ర జనము అదమ్మా ఆవిడకు ఉందండి. ఎవరి మధ్యలో? మూర్ఖులైన మూర్ఖులు. 2 వక్రజనం. 3 చదవండి. నిరపరాధులు నిష్కలంకులను అనిత్యులను దేవుని కుమారులగున. అది మీరే మీ గురించే చెప్తున్నావు. పైన 2 మాట ఎవరి గురించి చెప్తున్నావు? మారు మనసు పొందలేని వాడు. పైన రాసినది మారు మనసు వారు ఎలాగంటి వాడు? మూర్ఖుడు. పినేకండి వక్ర ఏంటంటే ఈ వంగర ఇలాగని తెలుసునండి. ఈ పాము నడిచిన వెళ్ళిపోయిన పాము నడవరు. పాము ఏం చేస్తున్నారు? ప్రాకినట్టుగా నడిచిన కొందరు ఉన్నారు కదా విశ్వాసులు కూడా. ఎలాగా తల మాత్రం కరెక్ట్ గా ఉంది. తల మాత్రమే ఉంది. వెనక్కి వచ్చిన మొత్తం ఏమవుతున్నారు? వంకరం అంటున్నది. అందుకని దేవుడు స్తోత్రం. దేవుడు సారీ బాప్టిజం గారి బాప్టిజం పొందడానికి వచ్చిన వాడికి ఎలాగ పిలిచారు? అందుకని సర్ప సంతానం మంది పిలవడానికి కారణం ఏంటంటే ఆదామును పుట్టిన వాడు అందరూ. ఆ వ్యసం ఎవరు ఇప్పుడు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యసం ఇప్పుడు అందరి మీద ఉందా లేదా తెలియదండి. దేవునికి స్తోత్రం. ఈ పాము కాటిన తర్వాత నాటు మంది చేస్తే వారికి చెప్తాను, ఈ రాత్రి మొత్తం నీ ఏం చేయకూడదు, కొనకూడదు. కొనుక్కితే ఏమవుతుంది? ఆ వ్యసం ఎక్కిపోతుంది. అందుకే నీ కొనుక్కితే నీలోని నన్ను వ్యసం ఏమవుతుంది? నేను కొనుక్కనే ఎందుకండి ఇక్కడ ప్రార్థనకి వచ్చి కొనుక్కునే విషయం కాదు. ఆత్మీయ కొనుక్కితే అంటే పాత పాంబుకి కాటిన వ్యసం ఏమవుతుంది? అది మనిషి మీద ఎక్కి ఆత్మను కదా నీ చచ్చిపోతారు అనమాట. అంటే చెప్పండి గట్టిగా. అది పోకుండా ఏం చేశారు? సౌలు ఏం చేశారు? క్రైస్తవుడికి హింసించి పరిగెట్టి వెళ్ళినప్పుడు ఏం చేశారు? సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నారని చెప్పిన వెంటనే ఇది పరిగెట్టి వెళ్ళినా గాడిద పైనుండి కిందకి పడిపోయారు. అది గాడిద ఎన్ని రాయబడలేదు. ఇది వెతకొద్దు అయ్యగారు చెప్తున్నాడు, అదే చరిత్ర చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఆమె అని పడిపోయినప్పుడు ఏమైందంటే కన్ను ఏమైంది? కన్ను గుడ్డితనం అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. గుడ్డితనం అయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? ఎవరింటికి వెళ్ళారు? అనన్య వచ్చారు. ఎవరింటికి వెళ్ళారని నేను చదివారు. సౌలు ఎవరింటికి వెళ్ళి కూర్చున్నారు? ఎవరింటికి వెళ్ళారు? యూదా గారి ఇంటికి వెళ్ళారు. అంటే అపోస్తల గారి మీద కొన్న ఇల్లు గురించి రాయబడింది. నీకు సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుని ప్రార్థన చేసిన ఒక ఇల్లు అది. దేవునికి స్తోత్రం. యూదా ఇంటిలో వెళ్ళి ఏం చేస్తున్నారు? పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 3 days. 3 రోజులు. స్తోత్రం. ఇప్పుడు బాప్టిస్మా పొందడానికి లేట్ చేసిన ఏక వ్యక్తి ఎవరైనా తెలుసా? పౌలే. కొందరు ఎప్పుడు చెప్తున్నారు? నేనే నా బిడ్డలు కొందరు చెప్తున్నారు. ఎప్పుడు బాప్టిస్తాను అంటే నేను మ్యారేజ్ కోసం బాప్టిస్తాను. నేను దేనికి? అది మ్యారేజ్ బాప్టిస్తాను. ఇంకొకటికి ఏం చేస్తున్నారు? మెట్రిక్ పాస్ అయిన తర్వాత అది మెట్రిక్ బాప్టిస్తాను. ఏదండి నేను నా తోడుగా ఉందా? ఎప్పుడు బాప్టిస్తాం ఉందండి? మెట్రిక్ పాస్ అయితే వినే ఇంకెప్పుడు బాప్టిస్తాం? అదే అని చెప్పారు. చచ్చిపోయారు 2 రోజుల ముందు. ఎప్పుడు బాప్టిజం పొందాలి చెప్పండి?
ఎప్పుడు నమ్ముతున్నారో బాప్టిజం పొందాలి. స్తోత్రం కలిగిన అక్కడ అలాగే బైబిల్ రాడు, నమ్మారు బాప్టిజం ఇచ్చారు. స్తోత్రం. కొందరు మనం ఏంటంటే వీడు కొంచెం శిష్యుడు అయిన తర్వాత బాప్టిజం అలాగే కాదు, మారు మనసు పొందితే వెంటనే ఏం చేయాలి? చచ్చిన శవములు కళ్ళగా ఉంచకూడదంటే సమాధి పెట్టండి. సరి అయిన చచ్చిన బిడ్డ అయితే నేనేం చేయాలి? సమాధిలో ఉంచాలి. ఈ సమాధి ఏదైనా కొందరు సమాధి మనం పక్కన కూర్చుంటాం ఆరాధన. అప్పుడు పేతురు గారు సారీ పౌలు గారు 3 రోజు ఏం చేశారు? కన్ను చూడకుండా కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ గారు పిలిచారు, అయ్యా మీరు అది ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అనన్య అని చెప్పారు. బైబిల్ 3 అనన్య ఉంది. స్తోత్రం. అపోస్తల కార్యములు 3 అనన్య. ఆ 3 విషయం అండి. అదే చెప్పనండి, డబ్బులు ఇస్తే చెప్తాను. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు 3 అనన్య. ఈ అనన్య అంటే ఒక దేవదాసులు, అతనికి చెప్పారు నీ వెళ్ళి పౌలు గారి గురించి ప్రార్థన చేయమని. ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ నిన్నే ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. స్తోత్రం కలిగింది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. నేను చూసాను, సమయం అయింది. దేవుడు చెప్పారు. దేవుడికి తెలియదు. దేవుడా నీకు ఆయన గురించి తెలియదు అంట. ఆయన గురించి ఎవరికి? చెన్నై మార్గానికి నేర్పిస్తున్నారు. సౌలు గురించి నీకు తెలియదు. సౌలు గురించి దేవుడికే తెలియదు. కంసార ఇంటికి వెళ్ళి కత్తి తయారు చేయడానికి అదే చెప్తుంది. కంసార ఇంటికి వెళ్ళి కత్తి తయారు చేయడానికి నేను మీరే వెళ్తే ఎలా ఉంది? కంసాల ఇంటికి కత్తి తయారు చేయమని మనం వెళ్ళి చెప్తే నీ వెళ్ళి నేను కత్తి తయారు చేశానని నీ చెప్తే ఎలా ఉంది? కంసార ఏం చేస్తుంది? నేను పుట్టినప్పుడు నుండి నేను కొత్తగా వచ్చిందండి నీ అంటే ఏదయ్య మొత్తం ఆది అందం ఆయన జరిగిన వాడు ఏసైకి నేర్పించిన విశ్వాసులు ఉంది. ఏసైకి నీకు తెలియదు. ఆడికి ఏసైకి ఆది అందం తెలుసు. స్తోత్రం కలిగి సబ్బు మొత్తం ఇస్తుంది ఏసైకి. లక్ష్మి సబ్బు జానిస్తుంది. లక్ష్మి కాదు జీసుకృష్ణకు సమితి శమన గాయకుని జీసుకృష్ణకు సిక్కుతుంది అంటే అనగా వెళ్ళి కొందరు ఏం చేస్తున్నారు? దేవునికి నేర్పిస్తున్నారు. స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పారు నీ ఎల్రా సౌలని పిలవబడిన ఒకడు కన్ను కనిపించలేకుండా అక్కడ వస్తున్నాడు. అక్కడ వెళ్ళిన వెంటనే ఈయన ఏం చేశారు? సౌలా సహోదరుడా అని ప్రార్థన చేయన వెంటనే ఏం జరిగింది? పొరలు కాదు, కన్నీలుండి ఆ పొరలు ఏమైంది? వినబడింది. ఎప్పుడు పోయింది? ప్రార్థన సరి ప్రార్థన చేస్తే నీ కన్నీలుండి కొన్ని పొరలు పడిపోతాయి. ఏది పొర్ర? అది ఏది పొర? ఆ పాము కాటిన పొర్ర అండి. ఆదాము దగ్గరికి వచ్చింది, అవ్వ దగ్గరికి వచ్చి ఆ ఫలం చూపించి ఇచ్చారు కదా, ఇచ్చారు కదా పండు. ఆ పండు తిన్నప్పుడు నుండి ఈ రసం ఉంది. ఆ పొర్ర పెట్టుకొని అందుకని విశ్వాస దేవుని వరకు డబ్బు ఇవ్వలేదు. ఈ పొర్ర ఉంది కాబట్టి అయ్యగారు వెళ్ళిపోయిన ముందుకు 4 కొట్టు కొట్టి చేసిపోతున్నమాట. స్తోత్రం కదా. సమయం అయింది కనుక దేవునికి స్తోత్రం. హలో స్తోత్రం కలిగిన 10 నిమిషాలు చెప్పాలండి. నాకు మా బిడ్డ చెప్పిన కాబట్టి చెప్తున్నారు. స్తోత్రం కలిగిన కాక అలే చెప్పండి గట్టిగా. దేవుడి వరకు డబ్బులు ఇవ్వలేదు. పాము కాటింది. ఆ పాము కాటిన పాము కాటిన పొర్ర ఎక్కడ ఉంది? కంటికి ఉంది, చేతికి ఉంది. అది వచ్చి ప్రార్థన చేయడం ప్రవచనం చెప్పుతానని చెప్పిన వాడు కాదండి. సరి అయినా దేవుడు పంపించిన వాడు వచ్చి ప్రార్థన చేయాలి. మొత్తం ఆగిపోద్ది. దేవుడు పంపించిన వాడు వచ్చి ప్రార్థన చేస్తే కన్ను నుండి ఏది పోతుంది? లేదా దేవుడు పంపించలేని వాడు వచ్చి ప్రార్థన ఎదురు మొత్తం కన్నులోకి ఎక్కుతుంది. మొత్తం అల్లే చెప్పండి మీరు అవునా సహోదరా? కన్ను తెరవని కాక నువ్వు చెప్తున్న వెంటనే కన్ను నుండి ఏమైంది? పొరబడింది. కల్పించారు దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. విశ్వాసుల కన్ను నుండి యేసు నామములు, విక్రమర సంఘపట్ల కన్ను నుండి పొర యేసు నామములు. అలాగైతే అన్ని దేవునికి అన్ని ఇస్తుంది. నిన్నే ఇస్తుంది, నీ ఇంటి ఇస్తుంది, నీ బండి ఇస్తుంది, నీ డబ్బు ఇస్తుంది, మొత్తం ఇస్తుంది, పిల్లలు కూడా ఇస్తుంది. తలేలి చేయించి యేసునామముల పొర పోను గాక. ఆమె చెప్పొద్దు, నేను ఆమె చెప్పలేదు. యేసునామముల పోను గాక. తలేలి చేయించి నా కన్నులున్నా పొర యేసునామములు పోను గాక. చెప్పు. భయపడిపోతున్నారు.
పొరపాటు అన్ని దేవుడి అయిపోతుంది నేను ఆ పాము పొరం పోవాలి అలా పోతేనే ఇక్కడ నీ కన్ను సరిగా వెలగాలంటే దేవుడు అంటే అన్నిటికంటే ముఖ్య స్థానం ఎవరికి ఇస్తుంది? ఎస్ఐకి. దేవునికి స్తోత్రం. నీ డబ్బు కంటే, నీ బండి కంటే, ఆయుష్ కంటే, సమయం కంటే, మొబైల్ కంటే అన్నిటికీ సమయం ఎక్కువ ఎవరికి ఇస్తుంది? యేసయ్యకి ఇస్తుంది. పొర్ర కండి నుండి పోతే అన్ని చోట్ల ఒదిగిపోతుంది. అన్ని చోట్ల ఒదిగిపోతాడు. వదులుతుంది. పగులు వదిగారా? ఎస్. ఎందుకు? ఎక్కడ ఒక బుట్ట లోపల ఒదిగిపోయాడు. పొర పోయినవాడు ఎక్కడైనా ఒదిగిపోతాడు. పొర పోలేకపోతే ఆడికి పెద్ద గ్యారేజ్ ఇచ్చినా పోతాడు. ఒక చైర్ కూడా ఇచ్చా, కొందరు చైర్ కూడా ఇచ్చారు, అది కూడా కాలు కూడా పట్టుకొచ్చి ఇలాగ కూర్చున్నారు అన్నం తినడానికి. చైర్ దేనికి ఇచ్చారు? నీ కాలు పెట్టడానిక కూర్చోడానిక? నిన్న ఎప్పుడు నేర్పిస్తారు. కొందరికి తెలియదు చైర్ మీద కాలు మీద కాలు పెట్టండి పర్లే. ఈ కాలు రెండు కూడా ఎక్కడ పెడుతుంది? మర్యాద ఉంది కూర్చోడానికి, తినడానికి. దేవుడు షర్ట్ దించడానికి మర్యాద ఉంది, నడవడానికి మర్యాద ఉంది, కూర్చోడానికి ఏముంది? కొందరికి ఏ మర్యాద లేదు. ఎలాగో కూర్చున్నారానికి తెలియదు. దేవునికి స్తోత్రం కదా. ఇదన్నీ బైబిల్ ఉందండి, నేను చెప్పిన కాదండి. దేవుడు చెప్తా అమ్మ పూజ దేవునికి స్తోత్రం కలిగిన అలాగే మనసు వచ్చున్నారండి. ఆమేన్. ఇదొక మనసులో వచ్చిన, ఇది బైబిల్లో మొత్తం రాసినది కాదండి, రాసిన ఆ ప్రత్యేక సబ్జెక్ట్ మాత్రం ఉంది. బాకీ అన్నిది దేవుడు అప్పుడప్పుడు మనసులకు ఇస్తున్నదే చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్తున్నారు దేవుడు బిడ్డలారా, నీ ఎవరి మధ్యలో ఏం చేయాలి? వెలగాలి. మూర్ఖమైన అందరూ జన మధ్యలో ఆయన 15 మూర్ఖమైన వక్రమైన 15 వాక్యం చదవమని ఇప్పుడు 14 చదువుతున్నారు. సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును అట్టి జనముల మధ్య జీవవాక్యమును పట్టు. అదొక వెలుగు. ఏది? ఒక వెలుగు. అది వెలుగు కదా దేవుని వాక్యం. చెప్పు ఆ వాక్యం చెప్పండి. అది కాదు దేవుడు వాక్యం వెలుగని వాక్యం చెప్పండి. చెప్పండి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. నీ వాక్యము నా పాదములకి ఆ వాక్యం ఆ వెలుగు పట్టాలి. రెండవది నీ లోకములు ఏం చేయాలి? జ్యోతుల వలె. ఒక వెలుగు వాక్యం, రెండవది వెలుగు నువ్వే. ఇది రెండు ఒకేసారి ఏం చేయాలి? వెలిగింపబడి తీరాలి. ఎవరి మధ్య? వక్ర జనముల మధ్యలో నీ ఏం చేయాలి? వెలిగింపబడాలి. ఎలాగా వెలిగింపాలి? జ్యోతి. వాక్యం ఒక్కటి బాబు, వాక్యం. రెండు జ్యోతిలుగా అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. అంటే ఆనాడు ఏది ఏంటి స్థలములో సమయములో వెలుగు వచ్చినట్టుగా ఈ కాలములు లోకములు కూడా ఈ చీకటి అయిన లోకములు దేవుని బిడ్డలు దేవుని వాక్యమైన దీపం పట్టుకొని దేవునికి స్తోత్రం నీ జ్యోతి వలన ఏం చేయాలి? జ్యోతి ఎక్కడ ఉంది? జ్యోతి ఈ జ్యోతి కాదు, అది హీరో అనుకునే జ్యోతి. అది స్తోత్రం. జ్యోతి ఎక్కడ నిలబడుతుంది? పైన. అదే అని ఎవ్వరు స్తోత్రం. అంటే వెలిగిన దేవుని బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉంటాం? వెలుగుతారు. విక్రమపురంలో కూర్చుంటాం. వెలగలేని వాళ్ళందరూ విక్రమపురంలో కూర్చున్నారు. నీ ఏం చేయాలి? పైన పెట్టారు దేవుడు. వెంటనే చెప్పండి. వెలుగుని దేవుడు ఎందుకు పైన పెట్టారు? కనిపించడానికి. 1:10 సమయం పోతున్నారు తల్లి. అది ఎలాగ చెప్పుకొని వెళ్ళిపోతుంది. చదవు తల్లి. 1:14-15 వాక్యం త్వరగా చదువు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను. హలో, వెలుగెందుకు దేవుడు ఇచ్చారు? సూచన కాలం. నిన్ను చూసినప్పుడు సూచన. నిన్ను చూసినప్పుడు కాలం. ఏ కాలం? మనల్ని చూస్తే నిన్ను చూసినప్పుడు ఏ కాలం? నేను మాట వింట నీ కాలని అంట అనుకున్నా.
కాలిపోతుంది. మాట వింటే కదా మీరు కాలంటే ఆడు ఎవడాడు ఎద్దుల మీద వస్తాడు కదా, ఎముడు 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 యమదేవుడికి నా భాషలో కాలం అని చెప్తారు. కాల కాల ఇక్కడ తెలుగులో కూడా కాలం స్తోత్రం కలిగి దేవుడి బిడ్డలకి చూస్తే ఎముడు ఎముడికి యముడికి కాలం అని చెప్తున్నాడు. స్తోత్రం కలిగి. హలో చూడండి, అప్పుడు ప్రకాశించిన వెలుగు ఒకటి సూచన, రెండు ఈ మూడు దిన సంవత్సరము భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండగా కనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా ఒకటిని ఏలుటకు పెద్ద జ్యోతి ఎందుకు వెలిగించారు? ఏలుటకు ఏలు ఏలు ఏలంటే ఏంటి? పరిపాలన ఎవరి మీదకి? ఏలు ఎవరి మీద? చీకటి మీద. ఇప్పుడు చీకటి నిన్నేం చేస్తున్నారు? నీ వెలుగు అయితే నేను ఎవరికి వాక్యం ఇలాగా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. నీ పైన యొక్క సూచన మాత్రం కాదు, కాలానికి తెలియాలి. నిన్ను చూసినప్పుడు దేవతయ్య రాకడ గురించి బయటిలో ఉన్నప్పుడు తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మూడవదే ఆ వెలుగు ఏం చేస్తున్నారంటే ఏలాలి. స్తోత్రం ఎవరి మీద? అందగారి శక్తి మీద వెలుగు ఎక్కడికి వెళ్తే అక్కడ నుండి ఏమవుతుంది? మాత్రం కలిగింది. నీ ఎంత చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు నీ దగ్గరికి వస్తే, చీకటి నీ దగ్గరికి వస్తే చీకటి ఏమవుతుంది? వెలుగు గట్టిగా తర్వాత పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. అర్థమైంది. తర్వాత భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగును గాక. చూసినప్పుడు అస్తమయం ఉదయం మిమ్మల్ని చూసినప్పుడు వెలుగుకేముంది? అస్తమయం ఉంది, ఉదయం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఏంటి పరిమాణం జరిగినప్పుడు ఆకాశములు దేవుడు ఏం చేయడం వెలుగుస్తుంది. వెలుగంటే సూర్యుడి చంద్రుడు వెలుగు 7 దినముల వెలుగు ఒక్క దినములు ఇస్తుంది. అదే విధంగా ఈ లోకము కూడా మనం కూడా వెలుగుగా ప్రకాశించాలి. ఈ వాక్య ద్వారా దేవుడు జీవించిన కాదు. ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుకుందాం. దేవునికి సన్నిధిని సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతుల దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవ నీ వాక్యాంశాల్లో నుంచి చదువుకోవడానికి నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరిచినందుకు దేవా నీకు స్తోత్రం. దేవా ఈ ప్రపంచ వ్యాప్తులన్నింటిలో కూడా మార్పు ఉన్నది దేవా. వెలుగులో గొప్ప రీతి కలిగిన మార్పులు ఉన్నాయి దేవా. భూమి అంతరిక్షములో గొప్ప మార్పులు ఉన్నాయి దేవా. ఇవన్నీ సూచించుతున్నప్పుడు దేవా నీ రాకడ కాలమును మేము జ్ఞాపకం చేసి తీరుతున్నాం. ఈ లోకానికి వెలుగై తీరి దేవా అందరికీ వెలుగిచ్చేవారిగా, లోకానికి మంచి ఉప్పు అయి ఉండి దేవా ఉప్పు రసాన్ని అందరికీ ప్రసారించుకు తీరి దేవ వారిని కూడా ఉప్పుగా మార్చుకు తీరడానికి, వారిని కూడా వెలుగుగా మార్చి తీరడానికి దేవా మా పాదములకు నువ్వు దీపముగా దేవుని యొక్క వాక్యాన్ని నీ ఇచ్చి తీరావు దేవా. మమ్మల్ని మేము దీపముగా ఉంచి తీరావు దేవా. దాని ద్వారా లోకములో ఉన్న అంధకారత దూరమై తీరునుగాక, లోకములో ఉన్న మూర్ఖత మారి తీరునుగాక, లోకములో ఉన్న దుష్టత్వం వంకరతనం యేసునామములో మారి తీరునుగాక. అలాగా వెలుగువంతమైన దేవుని బిడ్డలుగా తయారై తీరునుగాక. వెయ్యాలన పరిపాలనలో ఉన్న వెలుగు కాదు దేవా, ఇప్పుడు మేము వెలుగై తీరాలి. యేసయ్య ఈ లోకంలో జీవించి తీరినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన లోకానికి వెలుగై ఉండి తీరి శుభ సందేశాన్ని అందించి ఆయన లోక వెలుగుగా ముగింపును పొందుకు తీరి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తీరాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఒక సంఘ బిడ్డలుగా ఉండి వెలుగై ఉండి తీరడానికి దేవుడు సహాయం చేసి తీరడానికి ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం దేవ. కొన్ని సందర్భాల్లో మేము వెలిగించకుండా దేవ, ఉప్పుగా మారకుండా దేవ, మేము కలహం చేసేవారుగా దేవ, గొడవలు రెచ్చగొట్టే వారిగా, దేవుని వాక్య వ్యతిరేకతగా వెళ్ళిన వారిగా మేము దేవ కొన్ని రీతిగా మారి తీరుతున్నాం దేవ. మా ఆహార క్రమావళిలో ఎన్నెన్నో మార్పులు మేము తెచ్చేసాం దేవ. మేము పంట ఆశ కొరకు దేవ, లాభోదయం కొరకు లేదా కలుషితమైన విత్తనాలు, కలుషితమైన పశువుల
మానవులు కలుషితమైన ఆహార సామగ్రిలు తింటూ దేవా నీ ఆజ్ఞలు మేము అతిక్రమిస్తున్నాం దేవా, మమ్మల్ని క్షమించండి దేవా. ఇది మేము కోరుండో పొరపాటుగా చేసేది దేవా, మమ్మల్ని మందించండి దేవా. దేవా నీ విధులను నీ నియమాలను మేము గుర్తిస్తున్నామయ్యా. నీ మాట శాసనమైనది దేవా, నీ మాట దేవా ఒక్కసారి పలికినది, నిజాయితీ చెందినది, యుగ యుగముల కొరకున్న నియమావళి దేవా. మేము దానికి విధేయత చెందేటట్టుగా ఈ రాత్రి వేళ ఒప్పందం చేసుకుంటున్నామయ్యా దేవా. ఏ జాతికి చెందిన ఆ జాతికి ఉన్న విత్తనాలు మాత్రమే తింటామయ్యా. ఏ ఆహారానికి చెందిన ఆహారం మాత్రమే మేము తింటామయ్యా. ఏ రీతి కలిగిన కలుషితం కాకుండా ఉండి తీరండి దేవా. నీ కృప మా మీద ఉండి తీరాలి దేవా. సహాయం దయచేయండి దేవా. నీ రాకడ కొరకు మేము తయారై తీరేంతటిగా శుద్ధీకరణ పొందిన జనముగా దేవా ఐగుప్త దేశములో నుంచి ఇశ్రాయేలు జైలులో ప్రయాణమై తీరినట్టుగా ఈ రాత్రి వేళ విక్రాంపురంలో ఉన్న సంఘ బిడ్డలు కూడా అపవిత్రతలో ఉన్న జనుల మధ్యలో నుంచి పరిశుద్ధుల సమావేశముగా దేవా ఆరోహణమై తీరేది రాబోయే రోజుల్లో కనబడి తీరేంతటిగా దేవా సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. అందరికీ అలాంటి మంచి మనసాక్షిని దయచేయండి దేవా. అన్ని విషయములు మేము శుభ్రత కలిగేటట్టుగా ఉండి తీరాలి. అన్ని విషయములు దేవుని యొక్క వాక్యానికి ఒదిగేటట్టుగా ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగేది ఏది నా జీవితంలో గాని, నా కుటుంబంలో గాని, నా సంఘములో గాని, నా సమాజములో గాని ఉండనీయకుండా నాకున్న పరిజ్ఞానం దయచేయము దేవా. అలాంటి దేవుని యొక్క వాక్య వెలిగింపు నాలోకి దయచేయమని కోరుచున్నాం. ఆ రీతి కలిగిన దేవుని యొక్క వాక్య సందేశం ఈరోజు వేద చల్లబడింది. విందేశ సందేశాన్ని ఇచ్చిన సేవకులను దీవించండి. విన్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీ రాకడ కొరకు మేమందరం తయారై తీరేంతటికి కృపా భాగ్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, మరోసారి చివరిగా మరోసారి గట్టిగా. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించిన దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని కొరకు వెలుగుగా మారిన దేవునికి స్తోత్రం చెప్తాం. ఉప్పుగా మారినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని చట్టాలన్నిటికీ నేర్చుకొని జీవించిన స్తోత్రం చెప్తాం. రాకడ కొరకు తయారైన దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు మీ అందరం దీవించును గాక. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది, అందరూ కూడా అందులో రావాలని కూర్చున్నాం. దేవుడు మీ అందరం దీవించును గాక.